ఈ రోజు మీరు మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నారు, మైనార్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. మీ ప్రభుత్వంలో చేసినటువంటి ఒకటి కేసీఆర్ గారు రిజైన్ చేశారా, కేటీఆర్ గారు రిజైన్ చేశారా, ఎవరు చేశారని మీరు అడుగుతాను. నేను మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయలు కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది క్రైమే కదా. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నది విష ప్రచారం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారనో, మీ పెద్దవాళ్ళు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారనో భయానికి ఈ రోజు బీజేపీ మీద ఇటువంటి అబద్దాలు వేస్తా ఉన్నారు. ఎన్ని తప్పులు, ఈ మామూలు తప్పులు కాదు, ఇది కేవలం ఉమెన్ అగైన్స్ ఎంప్లాయీ. నేను హెరాస్మెంట్ చెప్పాను, మీ ప్రభుత్వంలో జరిగినట్టు మీ వాళ్ళు చేసినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు మాకు తెలుసు, రిజల్ట్స్ ఒక కంపెనీకి మీరు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటే అక్కడ దాంట్లో కూడా మన కరెక్షన్ కమిషన్ తీసుకుని ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ ఒక ఏజెన్సీకి ఇస్తే తప్పుడు రిజల్ట్స్ వల్ల ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? 29 మంది సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్ళీ ఆ సావుకు మీరు కారణం కాదా? మీకు అసలు ఏమి హక్కు ఉన్నది? నేను బండి సంజయ్ గారి ఒక విషయాన్ని, కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం, ఇంకో ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద గెలుస్తున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యువర్ గాట్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మీ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఈరోజు ఒక కుటుంబ సభ్యుని ఈరోజు మీరు వాడుతా ఉన్నారు. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే రిజైన్ చేయాలంటే, మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా, వై డి రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరేదో రెచ్చగొట్టేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీదనో ఇంటి పార్టీ మీద వృత్తాలంటే తప్పది. ఇట్ ఈస్ ఒక లీగల్ ఇష్యూ. ఒక కేసు రిజిస్టర్ అయింది, అమ్మాయికి జస్టిస్ జరగాలనే ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి లెటర్ లీవ్ ఇట్ టు పోలీస్. ఇది ఇన్వెస్టిగేట్ కేసు చేసుకుంటారు. మా మినిస్టర్ గానీ మీరు కూడా తప్పు చేస్తే ఎస్ ఐ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ. అలా ఇంట్లో కుటుంబం తప్పు చేస్తే తప్పది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రిజైన్ చేయలే అప్పుడు, ఇప్పుడు అడుగుతున్నారు రిజైన్ చేయమని. యువర్ ఫ్యామిలీ మెంబర్ హాస్ కమిటెడ్ సొసైటీ మనీ, పబ్లిక్ మనీ. సో కాబట్టి దయచేసి బీఆర్ఎస్ వారికి చెప్తా ఉన్నాను, మీరు ఇంకా చేయాల్సింది మీరు ఆపండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి లేదు ప్రజలు. ఇక్కడ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు దయచేసి మీరు రాజకీయంగా ఫైట్ చేయలేకపోతే మీరు విడ్రా కానీ పాలిటిక్స్ నుంచి. ఓకే, చట్టం ఎవరికి చుట్టం కాదు.